బ్రెయిన్ వాడుకుంటూ దేవుని నమ్ముకుంటూ ఉండే ఒక స్వచ్ఛమైన మనిషి బ్రతికి బట్ట కట్టగలడా అని ఆ అనుమానం నుంచి వచ్చిన ఆలోచనే ఈ నమో వెంకటేశ. చూడండి గురువు గారు, ఆయిల్ పట్టిన అడవి పందిలా ఉన్నాడు, కోస్తే కర్నూలు మొత్తం సరిపోతాడు, వీడికి ఆ బంగారు బొమ్మ లాంటి పిల్లతో పెళ్ళంట. ఏం కాంబినేషన్ అండి ఇది? కాంబినేషన్స్ మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోతేంట్రా, ఆ పైవాడు ఫిక్స్ చేయొద్దు. ఏంటి చెప్తారు? అవతల వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటే. ఓ అబ్బో, రామాయణంలో రావణాసురుడు కూడా సీతమ్మ వారిని తీసుకెళ్లి ఇంతకంటే బందోబస్తు ఏర్పాట్లు చేశాడు. చివరికి ఏమైంది? రాముడి చేతిలో తుక్కయ్యాడు. ఏవో పురాణాలు చెప్తూ ఉంటారు. సరే, ఈ అంబియన్స్ కు తగ్గ రిఫరెన్స్ చెప్తాను. ఒక్కడి సినిమా చూసావు కదా? చూశాను. భూమికను పెళ్లి చేసుకోవడానికి ప్రకాష్ రాజు నానా పాపాలు చేశాడు. క్లైమాక్స్ లో ఏమైంది? మహేష్ బాబు చేతిలో బట్టి గరిచాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అది జరగదు. అయితే ఇది జరగదా? గురుగారు ఎలా చెప్పగలిగారు? ఫార్ములా రామానుజం. ఒక్క నిమిషం గురుగారు. నాకు తెలిస్తే చంపేస్తాడు. ఆగండి, ముందు నేను చెప్పేది వినండి. మా గురుగారు మామూలుడు కాదు, కళ్ళ ముందు తిరిగే కల్కి భగవాన్, కాలజ్ఞానం తెలిసిన వీరబ్రహ్మం గారు, సిక్స్త్ సెన్స్ ఉన్న సాయిబాబా. ఇలాంటి ఏదో జరుగుతుందని ఆయన ముందే చెప్పారు. పదండి, ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుందాం. రండి బాబు. గురుగారు ఇలా కొట్టేశాడు. నిజం చేదుగా ఉంటుంది రామానుజం, అందరూ రిసీవ్ చేసుకోలేదు. వీడి చెప్తేనే ఎలా ఉంటే ఇది బాబు చెప్తే ఇంకెలా ఉంటుందో. జగన్నాయుడు, నీకు నచ్చిందల్లా కావాలంటే ఎట్టా కుదురుతాయా? నా క్వారీ నీకు నచ్చింది నిజమే, అందుకని దీన్ని నీకు అమ్మేయాలా? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నాకు నచ్చి నేను అమ్మమంటే నువ్వు అమ్ముతావా? నీ ధైర్యానికి కారణం గురువారి. వాడు జైల్లో ఉన్నాడు. పులి జైల్లో ఉండొచ్చు, పులి పిల్లలు అంటే ఆయన మనుషులు బయటే ఉన్నావు. హలో, ఇంట్లో వాళ్ళే కంట్రోల్ చేయడు, మనల్ని కంట్రోల్ చేస్తారా? పూర్తిగా తెలుసుకొని ట్రై చేయవు. నువ్వెంత ప్రయత్నించిన ఈడ నుంచి తప్పించుకోలేవు. నా కొడుకుతో నీ పెళ్లి జరగాల జరుగుతుంది. దీన్ని నా దేవుడు కూడా ఆపలేడు. నీకేం కాలేదు కదా? చూసి
అదే నేను చూస్తాను సార్. అదిగో వచ్చేసాడు. అందుకే మీరు పాయింట్ పేపర్ ఇచ్చారనుకో అన్న షూర్ అయిపోతాడు. ఆల్రెడీ మీ అపోజిషన్ లో మాకు వచ్చింది. అన్న మూర్తి గారి దగ్గర యూరోప్ ప్రోగ్రామ్ తో కనుక్కొని వస్తా. ఇది అయిపోయిన డైరెక్ట్ గా మీటింగ్ వచ్చేసాను. వస్తాను. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయడం నా అలవాటు. ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు, కరెంట్ పోకూడదు. కరెంట్ వైర్ పడి ఎవరు రాలిపోకూడదు. నమో వెంకటేశ. వెంకటేశ్వర కలుస్తున్నానని ఇంకా దేవుడు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఎవరు గొప్పతనం వాళ్ళు. ఉదాహరణకి వినాయక్ ఆయన ఇప్పుడు మీ అందరికీ ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాడు. చిట్టి బాబు. చూడటానికి చాలా గట్టివాడు. వీడు వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మన సోడా సాంబయ్య గురించి చెప్పు. చిన్నప్పుడు ఏంటి బాబు? దొంగ నోట్ల సోడా సాంబయ్య మనిషి కదా. ఓటు ఆయనకే. ఇప్పుడు ఆ బాధ్యత బరువు ఏమైందని మొదట్లో విపరీతంగా వచ్చాయి. తర్వాత వర్షంలాగా అప్పుడు వచ్చాయి. ఇప్పుడు కరువు ఉంది పిన్ని.
నా డ్రీమ్ గర్ల్ పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా. నాకు తెలుస్తుంది తుఫాను హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడిన నాలో కొన్ని కదలికలు వస్తాయి. తను నా దగ్గరకు వస్తుంది. గాల్లో గులాబీ పూలు వాసన వస్తుంది. అంతెందుకు ఆకాశంలో వీరెట్లతో నా పక్కన నిలబడినట్టు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికి. మరి ఇప్పుడు మన ఇంటి కోడి పిల్ల ఆడపిల్ల కోట ఆశలతో వస్తుంది. అందుకే ఏ ఇబ్బంది లేకుండా చెప్పుకోకుండా రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెళ్లికి చేసిన డ్రీమ్ గర్ల్ లేట్. పంతులు గంట బాబు చెప్పింది డిసెంబర్ 30 ప్రతి సంవత్సరం ఎవరైనా కొడతారు. రాగండి నేను చెప్తాను. ఎప్పుడైనా పుట్టు ఇడైనా కరెక్ట్. నేను అబద్ధం ఒకసారి చెప్పు. అదొకటి ఉందన్నమాట. ఇప్పుడు సెట్ అయింది. అయితే నా డ్రీమ్ మ్యాచ్ సెట్ అయిపోతా. గ్రహాలన్నీ ఒకే రూమ్ లో ఉండిపోయి ఇంకోసారి చెప్పండి. అయితే పెళ్ళప్పుడు చెప్పండి. చోటో రాదని చెప్పండి. అంతేగాని జ్ఞానంతో జాతకం పసివాడి జీవితం దాడుకోవద్దు. బాబుకి ఆవేశం పసివాడు పదాలు వాడుతున్నాడు. నన్నే మళ్ళీ అట్లా మాట్లాడతాను. నువ్వే మంచి మనసు చేసుకుని చెప్పరా. అన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో దేశీయాలు ఇవన్నీ అంత కరెక్ట్. నీ పెళ్లిలో ఉన్న కూడా అంతే. మరి సస్పెన్స్ ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి, తిరగబడితే నీ పెళ్ళి. ఎటు కాకుండా వేస్తానమ్మా. బోధకూడదు బాబు. జాతకం మనం రాయకూడదు. ఉన్నది చదువుకోవాలి. మీవాడు కూడా గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాట్లాడదు. ఇంకోసారి ట్రై బాబు. తప్పు బాబు. సృష్టికి విరుద్ధంగా ఏ పని అలాగే వేద్దాం. నుకల్ చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దీనికి సంబంధం ఏంటి? నిజానికి ఇల్లు వెళ్ళిపోవాలా? ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా. ఎందుకండి గవ్వ నిలబడ్డా ఎవరైనా చూసా? అంతకంటే పెద్ద నువ్వు లేవచ్చు రమణ. త్వరలోనే ప్రపంచం టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలు నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి. లేకపోతే జీవితంలో పెళ్లి యోగం. ఇంకోటి త్వరలో నీకు ప్రభావితులైన వాడు కేతుగాడు పరిచయం. దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది.
ఏమండి ఏమండి పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. లేకపోతే తండ్రి లేని పిల్ల తండ్రి లేని పడుకొని కాసేపు పడుకొని అన్నట్టు కళాకారులు వస్తున్నారు. మనం కూడా వాళ్ళతో పాటు చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నామంటే నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ? ఈసారి తప్పకుండా